చలో అందరికీ శనార్థులలో టీవీపై సమర్పించు మాస్ మల్లన్న ముచ్చట్లకు స్వాగతం. వచ్చేసిండు మీ నర్సికాక. ఇక అరుచుకుందాం రాళ్ళు అయ్యాల్టి మోక. అరే రే రే ఇవాళ రేపట్ల రాజకీయాలు ఎట్లా దిగిపోతున్నాయి చూడురు భయ్. కొత్త ప్రభాకర్ రెడ్డి అయితే సీదా ఎట్లా నడుతుండ్రి. ఈ రాష్ట్రంలో ఉన్న ఈ బిల్డర్లు పెద్ద పెద్ద పెట్టుబడిదారులు ఉంటారు కదా, ఇక వాళ్ళంతా కాంగ్రెస్ సర్కార్ను వడగొట్టాలి, ఎమ్మెల్యేలను కొనూరు భయ్, అవసరమైతే పైసలు మా జేబులకెళ్ళి పెడతాం మేము అని చెప్పి అంటున్నారట. ఇక ఈ ముచ్చట ఆయన ఓపెన్గా బాహటంగా అనేసరికి ఇక అట అసలు నువ్వే అంటున్నావా లేకపోతే ఇది కేసీఆర్ మనసులు ఉన్నమాట. కేసీఆర్ మనసులు ఏముంటే అది ప్రభాకర్ రెడ్డి నోటెంపటి వస్తుంది. ఇది కేసీఆర్ అనిపించడానికి కాంగ్రెస్ వాళ్ళు ఇంకో దిక్కు వీళ్ళు తలిగిరు. కానీ మీరు ఎటుపు తీసుకపోతున్నారు ఆయన, ఏంది ఇది, ఏం రాజకీయాలు? మీరు జనాన్ని పరిపాలిస్తేందుకు వచ్చి లేకపోతే అధికారంలో ఉండాలి ఎవరన్నా కానీ, లేకపోతే ఈ శరీరం పంచుకొని కేసీఆర్ దిక్కు మీరో దిక్కు, లేకపోతే ఈ రాష్ట్రాన్ని కూడా ఇంకోటి చెయ్యరు లేకపోతే అని లొల్లి పాడైపోను. కానీ గింత దిగజారుడు రాజకీయాలు. ఆ పబ్లిక్ వాళ్ళు ఓట్లేసుడు వేస్ట్, వాళ్ళకి దమాకు లేదు, అంతా మీదే అన్నట్టు. ఇక అవ్వా ఏం చెప్పేటట్టున్నది. మేము అవసరమైతే జేబులోకి వెళ్ళి పైసలు పెడతాము, మీరు ఎమ్మెల్యేలను కొనురు అని చెప్తున్నారు అట. బిల్డర్లు కానీ పెట్టుబడిదారులు కానీ పైసలు ఉన్న వాళ్ళంతా అట్లా చేయాలంటున్నాడు కొత్త ప్రభాకర్ రెడ్డి. ఇంతకంటే దిగజారు రాజకీయం ఏమైనా ఉన్నదా? తెలంగాణలో మల్లోత్యాప రాజకీయం భగ్గుమన్నది చూడుండ్రి. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడిన మాటలకు ఇక మొత్తానికైతే కాంగ్రెస్ వాళ్లకు గాళ్లకు కర్రుగాల్చి వాత పెట్టినంత పనైంది. బీఆర్ఎస్ కాంగ్రెస్ నడిమిట్లా కొత్త రావడం మొదలైంది చూడుండ్రి. కాంగ్రెస్ పాలనలా విసుగు చెందిన బిల్డర్లు, పారిశ్రామికవేత్తలు సర్కార్ని పడగొట్టాలనుకుంటున్నారని, అవసరమైతే ఎమ్మెల్యేలను కొనాలనుకుంటున్నారని, గా ఖర్చును గాళ్లే భరిస్తామంటున్నారని కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడిన మాటలు భగ్గనలేసినాయి చూడుండ్రి. కింద బుడగోడం నుంచి పెద్దోళ్ళు అంటారు, మాకు తెలియ ఏ బిజినెస్ మ్యాన్ నాకు తెలిసిన వాళ్ళు కొంచెం ఫ్యాక్టరీ దగ్గర ఆడడం ఉద్యోగస్తులు అన్న మార్గంలో కూడా రాదంటే ఎందుకు అంటే ఈ గవర్నమెంట్ వశపొందలేదు, దగ్గర పడగొట్టలేదు, దండం పెట్టాం, పైసలు ఇస్తాం, మీకు మస్తు పైసలు ఇస్తాం కొనుండి అవసరం అప్పుడు ఎమ్మెల్యేలు. కానీ ఉద్యోగం దీన్ని ఉస్తే దరిద్రం ఇది దీన్ని మొత్తం కథపట్టిదని ఎంతో మంది అంటున్నారు. బిల్డర్స్ అంటారు, ఇండస్ట్రియలిస్టులు అంటారు, మీ ఖర్చు దగ్గర పెట్టుకుంటారు, ఏ ఎమ్మెల్యేలు ఏం చేసుకుంటారు మీరు చేసుకోరు అనే కాడికి వచ్చిందంటే మీరు అర్థం చేసుకోవాలి. ఇక ఈ మాటలకు తెలంగాణ రాజకీయాలలో మస్తుగా దుమారాన్ని రేపుతుంది. ఏందో ఏమో పోన్రి, ఎమ్మెల్యేలను కొనుడేందో, గీ సర్కార్ని వలగొట్టుడేందో, గదేదో ఇప్పుడు పంటలు నష్టపోయిన రైతులకు గా పైసలన్నీ గాలని బతకరా సారు. భలే ఉన్నారు పోన్రి రాజకీయ జవడాలేందో గాని. కొత్త కామెంట్ల మీద కాంగ్రెస్ నేతలు భగ్గుమంటుండ్రు. బీఆర్ఎస్ ది అధికార దాహం అంటూ ఇసుక పడతాండ్రు. కొత్త ప్రభాకర్ రెడ్డి గారు ఏదో మీడియాలో ఉదయం చూశాను, ఒక సదుద్దేశంతో భారత్ని లాంచింగ్ చేయటానికి కొన్ని గంటల ముందే ఆ గౌరవ శాసనసభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి గారు అన్నది వారి గుండెల్లో రైలు ఎలా పరిగెడుతుందో, వారి ఆందోళన ఏంటో ఈ భూభారత్ వచ్చిన తర్వాత చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కేసీఆర్ కు కొత్త ప్రభాకర్ రెడ్డి ఆత్మ. కేసీఆర్ మాటే కొత్త ప్రభాకర్ రెడ్డి నోట్లకేం చచ్చిందని చెప్పి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా మస్తుగా పైరైండు. ఇందిరమ్మ సర్కార్ మీద తండ్రి కొడుకులు కుట్రలు చేస్తాండ్రు. ఈ కొత్త మాటల మీద విచారణ జరపాలని సీఎంని కోరుతామని ఇక మొత్తానికైతే ప్రభుత్వ విప్పు ఆది శ్రీనివాస్ కూడా స్పష్టం చేసిండు. ఇప్పటికే నిన్న కొత్త ప్రభాకర్ రెడ్డి గారు ఒక శాసనసభ్యుడి హోదాలో ఈ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి కుట్ర పడుతున్నట్టుగా మేము భావిస్తున్నాం. బీఆర్ఎస్ నాయకత్వం కూడా మేము గెలిచిన 3 రోజుల నుంచి కూడా అదే మాట అంటున్నారు. కాబట్టి ఈ జరిగినటువంటి ఈ అంశాలపైన న్యాయ విచారణ జరపాలని చెప్పి మా గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతాం. ఒకవేళ అలాంటి ఏదైనా ఉంటే చట్టపరంగా వారిపై చర్య తీసుకోమని సందర్భం కోరుతాం. ఇక చూసిన రానులా వీళ్ళ నాలనా వాళ్ళ నీళ్ళనా మొత్తానికైతే జవడం మస్తుగా రంజుకున్నది. మరి ఏమైతుందో చూడాలి. మొత్తానికి జనం అయితే నమ్ముకొని కుర్చీలో కూర్చోబెట్టిరో వాళ్ళకు గట్టి భరోసా నమ్మకాన్ని ఇస్తున్నది కూటమి సర్కారు. ఇటు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇంటింటికి నేను భరోసాను అయితే అన్నాడు, బాధ్యతను అయితే అన్నాడు. అదే తరీకల భూవకు లేని వాళ్ళ దగ్గర నుంచి అన్నార్థుల దగ్గర నుంచి అందరినో కంట కనిపెట్టుకుంటా ఇవాళ రాష్ట్రం ఎంత సుభిక్షంగా నడుస్తున్నది అంటే ఇక మాటలా చెప్పుడు ఎందుకు. ఏపీ జనం ఎక్కడ కూడా ఇంత కంప్లైంట్ చేసే పరిస్థితి లేదనుకో రాదురి. ఎన్నొద్దులా సరిగ్గా ఎన్నొద్దులా చెప్పురి. అదే ఈ పాటికి జగనాలు ఉంటే ఏం చేసిండు, ఆగం గాయి గత్తర ఏపీని ఏమి లేకుండా ఆగం చేసిండు. కానీ చూడురి, విజన్ ఉన్న నాయకుడు ఉంటే జనము అనుకుంటే ఎట్లా ఉంటుంది అనేది. అందుకే ఏపీ జనాలు చాలా చెలివైన జనాలని నేను చెప్తా ఉంటా ఎప్పటికీ, కావాలంటే చూడుండ్రి. ఇక ఏపీ సీఎం చంద్రబాబు సారు రాష్ట్రం మొత్తానికి పెద్దయ్య లెక్క నిలిచిపోయిండు చూడుండ్రి. పేదోళ్లకు సీఎం చంద్రబాబు భరోసా లెక్క మారిపోయిండు. పేదింటి కుటుంబ పెద్ద లెక్క మారిన ఆయన కష్టానికి పేదోనికి నడుమ అడ్డుగా నిలబడతాండు. దిక్కుమొక్కులేనోళ్లకు సుక్కనిగా ఉన్న సీఎం సారు ప్రజల కోసము ఆయన తపన అంతా ఇంత కాదు. మరి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్న నిత్య కృషివలుడు చంద్రబాబు సారు. జనాల కోసము జనాలకు పోతున్న విజనరీ లీడరు. ఎప్పటికప్పుడు
అప్పుడప్పుడు పర్యటనలు చేసుకుంటా చిన్న చిన్న దుకాణాల కాడికి పోకుంటా ఇక కుటుంబము జీవనోపాధి వివరాలు అడిగి తెలుసుకుంటుండు చూడుండ్రి. మిషన్ అడుగుతున్నారు ఎవరికాళ్ళు. మిషన్ నాకు రాదు. నీకు రాదు? నాకు రాదు. చిన్నప్పుడు కాడి నుంచి మామూలుగా నాకు చదువు లేదు, ఒకటి ఇదే పని మీద. కాదు, నీకు ఒకటి అడుగుతున్నా. సరే, చిన్నప్పుడు అందరికీ కొన్ని ఇబ్బందులు వస్తాయి. మీ నాన్నగారు చనిపోయారు. నాన్నగారు చనిపోయిన తర్వాత అమ్మగారు చనిపోయారండి. అమ్మగారు చనిపోయిన తర్వాత మేము చిన్నపిల్లవాడిని. చిన్నపిల్లవాడు అయితే చదువు లేదు. మీరు ఎంతమంది అన్నదమ్ముళ్ళు? మేము మొత్తం 6 మంది. 6 మంది వాళ్ళ దారి వాళ్ళు చూసుకున్నారు. ఎవరి ద్వారా. ఇప్పుడు నీకు ప్రభుత్వ పరంగా ఏమి ఇస్తున్నారు? బీసీ కార్పొరేషన్ లోన్ పెట్టాను మొన్న. ఇప్పుడు పెట్టావా? మొన్న పెట్టావా? ఒక షాప్ ఒకటి వీళ్ళకి కట్టేయాలి. ఒక 1 సెంట్ ల్యాండ్ తీసుకొని షాప్ కట్టి ఒక మోడర్న్ షాప్ ఒకటి సెట్ చేయాలి. ఎంత అవుతుంది ఎస్టిమేట్స్ తయారు చేయండి. 6 మంత్స్లో కట్టగలుగుతారా? 2 ఇండ్లు, షాపు, దానికి ఏం కావాలన్నా మోడర్న్ షాప్ కట్టి హ్యాండ్ ఓవర్. అగ్గో సూషిన్ రాణులా ఎట్లా పోయి మాట్లాడుతున్నాడో. ఇక అమరావతి కాడ అనుకోకుండా పర్యటించిండు సారు. తాటికొండ ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్ తోటి కొన్ని జాగల కాడికి కూడా పోయిండు. అయ్య గీ ముచ్చట్లనే అక్కడ చిన్న దుకాణం కాడికి పోయి అక్కడ ఉన్నోళ్ళతోటి మాట్లాడి గల బాధ సాధలు తెలుసుకున్నాడు చూడుండ్రి. అగ్గో సూషిన్ రాణుల్లా ఇంకో దిక్కు మెకానిక్ షెడ్ కాడికి పోయి అక్కడ ఉన్న ఆయన తోటి కూడా మాట్లాడిండు. కలెక్టర్ గారు, ఇప్పుడు 2 ఇది కాలువపురం గిల్లు కట్టలేరు కదా ఇక్కడ. ఇక్కడ ఎట్లా చేయగలుగుతారు? ఎక్కడ ఇవ్వగలుగుతారు? అంటే ఐడల్ ప్లేస్ ఉందా? ఒక మంచి ప్లేస్ ఐడెంటిఫై చేసి అక్కడ షెడ్ కట్టి నీకు ఎక్విప్మెంట్ ఎంత ఇస్తే అక్కడ పెట్టుకుంటాను. ఓకే, కాబట్టి నువ్వు అన్ని పెట్టేసి అతని ట్రైనింగ్ ఇచ్చి స్కిల్ డెవలప్మెంట్ చేసి అక్కడనే కావాలంటే కార్పెంటరీ 2 పక్కన పెట్టుకొని మొబైల్ పెడతారా? అదే ఫాలోఅప్ చేసి 2 మీరు ఏం చేయగలుగుతారో వర్కౌట్ చేయండి. దానిపైన ఏం చేయండి సరిపోతుంది. నాకు వీళ్ళని సెటిల్ చేయాలి. ఇక చంద్రబాబు సారు ఎక్కడ మాట తప్పమని చెప్పలేడు, ఎక్కడ మడమ తిప్పమని అనలేడు. ఇక కొంతమంది ఉంటారు, మేం మాట తప్పం మడమే తిప్పం, మాట అంటే మాటనే అని నీళ్ల మీద రాతలు గాలే కోటలు, గంతే తప్ప గలు చేసింది ఏం లేదు. చెట్టు పేరు చెప్పుకొని కాయలూసులు ఎత్తలేదు. అధికారంలోకి వస్తే ఏం చేస్తానో గదే చెప్పే, ఎక్కడ దొంక తిరుగు లేదు, చేసేదే చెప్తా అని మాట్లాడి ఇప్పుడు చేసి చూపిస్తుండ్రు. గిది కదా పాలనంటే. ఈ వానలు పాడైపోను అడగోలుగా ఎండాకాలంలో వచ్చి ఎప్పుడు మబ్బు పడుతుందో, ఎప్పుడు గాలి పెడుతుందో, ఎప్పుడు రాళ్ళ వానలు పడుతున్నాయో అర్థమైతే లేదు. ఇక అటు నిమ్మ తోటలు, మామిడి తోటలు ఆగం అవుతున్నాయి కదా. ఇటు నల్గొండ జిల్లాలో కూడా నగరకాల్లో మొత్తం నిమ్మ తోటలు అయితే 7 కాడికి నిమ్మకాయలు తెంపే ముందల ఈ వర్షానికి ఎదురుగాళ్ళకు ఆగమై కింద పడిపోయినాయి. ఇక అలా బాధితుల దగ్గరికి పోయిండు, చేను చెట్టు పుట్ట తిరిగిండు. ఎమ్మెల్యే ఉన్నాడు కదా, నగరకాల ఎమ్మెల్యే వేముల వీరేశం. ఇక ఆయన పురాగాలకు భరోసాని ఇచ్చింది అనుకో, రాత్రి మా సర్కార్ నుంచి మిమ్మల్ని ఆదుకునే పని చేస్తాం, మీ పురగాలకు నౌకర్లు పెట్టిస్తాము, ఉపాధి కల్పిస్తాము అని చెప్పి ఓదార్స్తందుకు పోయినుండే. ఏదేమైనా ఇట్లాంటి ఆపత్కాలంలో ఎమ్మెల్యే పోయి మళ్ళీ పరామర్శించడం అనేది వాళ్ళకు కూడా కొంత మానసిక ధైర్యం, మనోధైర్యం ఉంటుంది కదా. అగో గదే పని చేస్తున్నాడు మన వీరన్న. ఒకసారి చూద్దాం రాయి. ఇక మొన్నటి కాంచెల్లి పెద్ద పెద్ద గాలులాయే, గాలులతోటి వానలాయే, ఉత్తుత్త వానలు కూడా కాదు, మళ్ళా వడగండ్ల వానలాయే. పంట చేతికొచ్చే సమయంలో ఎక్కడికక్కడ నష్టపోవట్టిండ్రు రైతుర్రు. గీ ముచ్చట మీదనే నకిరేకల్లు మండలంలో ఎమ్మెల్యే వేముల వీరేశం రెవెన్యూ హార్టికల్చర్ అధికారులతోటి కలిసి ఈదురుగాలులకు, వడగండ్ల వానలకు నష్టపోయిన నిమ్మ తోటలను, పంట పొలాలను, కూలిపోయిన ఇండ్లను పరిశీలించుకొచ్చిండ్రులా. రైతులు ఏం బాధపడద్దు, నష్టపోయిన ప్రతి రైతును సర్కార్ ఆదుకుంటుంది అని చెప్పి ఇక ఎమ్మెల్యే రైతులకు భరోసా ఇచ్చిండు. కూలిపోయిన నిమ్మ చెట్లకు సబ్సిడీ కింద కొత్త చెట్లను కూడా అందిస్తాము. గా కుటుంబంలో చదువుకున్న యువకులకు రాజీవ్ వికాస్ పథకం తోటి రుణాలు కూడా అందిస్తామని మొత్తానికైతే ఈ మాట చెప్పిండులా. వేగవంతంగా చర్యలు చేపట్టేసి అధికారుల దృష్టికి తీసుకొచ్చి మా రైతులను ఆదుకోవాలనేటువంటి ఉద్దేశంతో నిన్న లేట్ రాత్రి అయినప్పుడు కూడా పరిశీలించి పర్యవేక్షించి ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం జరిగింది. మా అంచనాల ప్రకారం ఇప్పటికీ అన్ని విధాలుగా డ్యామేజ్ పర్సంటేజీ పక్కకు పెడితే డ్యామేజ్ ఎఫెక్ట్ అయినటువంటి 2600 పైచిలకు ఎకరాలు ఎఫెక్ట్ అయిందనేటువంటిది మా అగ్రికల్చర్ ఆఫీసర్స్ మా ఎంఆర్ఓ గారు ఒక అంచనాకు వచ్చాయి. 600 ఎకరాలకు పైచిలకు 100% డ్యామేజ్ అయింది.
మిగతాది కొంత పర్సంటేజ్లో డ్యామేజ్ అయింది, కొన్ని చోట్ల కాయ రాలింది, కొన్ని చోట్ల పంగలు ఇరిగినాయి. కాబట్టి ఈ నష్టపోయిన రైతులందరినీ ప్రభుత్వం యొక్క పరిధిలో ఏం సాయం చేయగలుగుతారో, ఏం ఆదుకోగలుగుతారో అవన్నిటినీ రైతులకు అందించడానికి మేము 100% కృషి చేస్తాం. ఇక మరి రైతులకు గిట్లా అండగుంటామంటే మంచిదే నాయే. ఎందుకంటే సప్పో తీసుకొచ్చేసిన పంటలు మొత్తం ఆగమైపోతే రైతన్నకి ఎంత బాధ ఉంటుందోలా. 2600 ఎకరాలల్లా పంట నష్టం జరిగిందని అధికారులు ఇప్పటికే అంచనా వేసిండ్రు. నకరికల్ నియోజకవర్గంలో జరిగిన పంటల నష్టం గురించి ముఖ్యమంత్రి దృష్టికి పట్టుకపోతామని, రైతులకు మంచి న్యాయం జరిగేటట్లు చూస్తామని ఎమ్మెల్యే చెప్పుకొచ్చిండులా. ఇక ఎమ్మెల్యే పరిశీలిస్తున్న క్రమంలో నిమ్మ తోటల రైతులు కొన్ని సమస్యలు ఎమ్మెల్యే దృష్టికి పట్టుకపోయిండ్రు. ఇక భూభారతి తోటి రైతుల కష్టాలు తీరుతాయని మొత్తానికైతే గలకు భరోసా ఇచ్చిండులా. అయ్యా పేరుకేమో మున్సిపాలిటీ అని చెప్తే ఆడ పట్టించుకున్న నాదుడే లేడా, ఓ కంప్లైంట్ తీసుకుంటూ లేడు, ఎల్ఆర్ఎస్ చెప్తే అడుగుదామంటే పోతందుకు ఏది లేదు, ఆడికి వచ్చి అధికారులు లేరు, మమ్మల్ని పట్టించుకుంటూ లేరు. మరి ఏమిటికి ఇది అని చెప్పని ఖమ్మం జిల్లా సంబంధించిన మున్సిపల్ కాడ అక్కడ జనం అయితే గగ్గోలు పెడుతున్నారు. సర్కారు సప్పు లేదు సార్ లేదు ఎట్లన్నట్టు ఏం సంగతి, మరి ఏమిటికా ఓ బంగ్లా కట్టిరు, ఆడికి వచ్చేటోళ్ళు లేడు పోయేటోళ్ళు లేడు, మేము తిరిగి మా చెప్పులు అరిగిపోతున్నాయి కానీ మా సమస్యలు పట్టించుకున్న లేడా, ఎట్లా చేయాలని చెప్పని వాళ్ళు కూడా మస్తు ఇదైపోతున్నారు అనుకో రాత్రి. మరి సర్కారు అటుపక్కన నజరేస్తే కాదా, ఎమ్మెల్యే పట్టించుకుంటలేడు, ఎవరు పట్టించుకుంటలేరు. మరి ఏమిటి కట్టిరు ఆఫీసు, అటుపక్కన అధికారి అయితే సుట్టం సూపుగా కూడా వచ్చిపోతలేడు. మరి మా సమస్యలు ఎవరికి చెప్పాలా, గోడలకు చెప్పాలన్నా, ఆఫీసుకు చెప్పాలన్నా, 100 అవి ఉంటాయి కదా దరఖాస్తులు, అప్లికేషన్ కాగితాలు నింపిన ఫారాలన్నీ అన్నీ ఉన్నాయట. మరి ఎవరు చూడాలనో ఏం కథ అవి. పేరుకుండగానే సరిపోతుందా అనుల్లా, మరి అలా మనుషులు కూడా ఉండాలి కదా. పట్టించుకునేటోళ్ళు లేకపోతే ఎంత ఆగముంటది చెప్పుండ్రి. అశ్వారావుపేట మున్సిపల్ కార్యాలయంలో 100 సర్టిఫికెట్లు కమిషనర్ సంతకం కోసం మూలబోట పడిపోయినాయి. 3 నెలలైతున్న ఇన్ఛార్జు మున్సిపల్ కమిషనర్ కు డిజిటల్ లైన్ రాలేదనే కారణంతో సర్టిఫికెట్ల జారీ ఏడుకాడ ఆపేసిండ్రట. 3 నెలల కిందట హడావిడిగా పంచాయతీ మున్సిపాలిటీ లెక్క మార్చుకుంటా జీవో ఇచ్చిన సర్కారు యాగా స్థాయిలో అధికారులను నియమించకపోవట్లా స్థానిక ఎమ్మెల్యే గాని సర్కారు అధికారులు గాని సొరవ చూపించకపోవడంతోటి జనాలైతే మస్తుగా అవస్థలు పడుతున్నారు. ఇక అల్లమటలనే ఇందాం పాండ్రి ఏందో. మరి ఈ రోజున అశ్వారావుపేట మున్సిపాలిటీ ఏర్పడ్డాక మున్సిపాలిటీ గురించి పట్టించుకున్న నాదులే కనపడతలేదు. ఇక్కడ ఎవరినైతే ఇక్కడ అపాయింట్ చేశారో టెంపరీగా అని చెప్పని కమిషనర్ కానీ టీపీఓ కానీ వీళ్ళని అపాయింట్ చేస్తే కనీసం వారం 10 రోజులకు ఒక్కరోజు కూడా వాళ్ళు రాని పరిస్థితి ఏర్పడతా ఉంది. వివిధ రకాల సర్టిఫికేట్లు తీసుకోవాలన్నా కూడా ఈనాటికి కూడా డిజిటల్ కీ లేదని చెప్పని చెప్తా ఉన్నారు. నెలల తరబడి సర్టిఫికేట్స్ ఆగిపోతున్నాయి, నెలల తరబడి కూడా అనేక రకాల వర్క్స్ ఆగిపోతున్నాయి. దీనికోసం చెప్పని సాధారణ ప్రజలు పనులు మానుకొని రోజుకి 500 వచ్చే కూలీలు కూడా వదులుకొని అవసరాల కోసం గ్రామ పంచాయతీలు తిరుగుతూ ఉంటే ఏ పని పూర్తి కావటం లేదు. అసలు మున్సిపాలిటీ వచ్చాక ఆదాయం సంగతి దేవుడికి ఎరక, కానీ ఎల్ఆర్ఎస్ కోసం చెప్పని జనాల మీద పడుతుంటే అసలు ఎల్ఆర్ఎస్ ఎందుకు, ఎల్ఆర్ఎస్ ఎలా కట్టాలి, ఏంటి, వాళ్ళకున్న ప్లాట్లు ఎన్ని, ఏ ప్లాట్కి ఆపరేటివ్ సపరేట్ కట్టాలా, లేకపోతే అమౌంట్ ఎట్లా పడుతుంది ఏంటని కూడా తెలియని విషయం ఇబ్బందిగా అవుతుంది. వాళ్ళకి తెలియకపోవడం, వాళ్ళకి చెప్పకపోవడం, చెప్పే అధికారిగా ఎవరు కూడా లేకపోవడం కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. అగో సూచిన్ రానుల్లా ఇప్పటికే పెద్ద ఎత్తున ఎల్ఆర్ఎస్ కు దరఖాస్తులు చేరుకున్న జనాలకు అవగాహన కల్పించాల్సిన ఏ ఒక్క అధికారి కూడా కార్యాలయంలా కనబడతలేకపాయే. దీంతో జనాలు కార్యాలయం చుట్టూరా ప్రదక్షిణలు చేస్తాండ్రు. ఇప్పటికైనా పూర్తి స్థాయిలో అధికారులను మున్సిపాలిటీ కార్యాలయానికి కేటాయించాలని, ఇక జనాలకు ఎల్ఆర్ఎస్ పట్ల అవగాహన కల్పించాలి అని ఇక మొత్తానికైతే గీతీరుగా కోరుతున్నారు. చూడండి ఇక ఊర్లలో ఇయ్యాల రేపట్ల ఎట్లున్నది అంటే జాతరలే కానీ పండుగలే కానీ అయినాయి అంటే పోరగాళ్ళు మట్టుకు ఇనే పరిస్థితుల్లో లేరులా. ఇక పొట్టు తాగొచ్చిరేమో ఈయనకిచ్చా ఆనికిచ్చా ఓ జవడం మోపైందట 2 ఊర్ల పోరగాళ్ళ నడవ. ఇక అట్లా చూస్తుండగానే పోలీసు వాళ్ళు వస్తారు కదా బందోబస్తు, అరే పోరగాళ్ళు పొట్టు కొట్టుకొని పాడవుతుర్రు, గిట్లా అయితే ఎట్లా మనం ఎందుకునో అని ఎస్ఐ పాపం ఇక వాళ్ళ కానిస్టేబుల్ని ఆల నీళ్ళని పెట్టి ఆపతందుకు పోయిరట. అట్ట కూడా వాళ్ళతో అలివి కాలేదట, వశం కాకుండా కొట్లాడుతున్నారట. అరే ఆగుర్రాబాయ్ నచ్చ చెప్తుండగానే ఎస్ఐ మీద వెనకంగా పడి ఆయన మెడ మీద ఉన్న బంగారు దండందుకొని ఉరికినట్ట వాడు, ఇక కుత్క విసికి ఇటు కుదేసినట్టు ఒకడు. మొత్తం మీద మీరు ఏడున ఇడిచిపెట్టేది లేదు తాత, మీ మీద కేసు పెడతామని. మరి ఎస్ఐ మీద దాడి చేస్తే ఊరుకుంటారు హెచ్చరిక కాకపోతే, మీరు కొట్టుకుంటారా అంటే సరే, కానీ ఆపేతందుకు వచ్చిన పోలీసు వాళ్ళని కూడా కొడదామని చూస్తే ఊరుకుంటారా? ఇక చూసుకోరు ఎట్లున్నదో వాళ్ళ కథ. ఇంతకు ఏ ఊరు ఏం చేస్తారా అంటే ఇప్పుడు చెప్పుకొస్తారా అది. అయ్యో చూడుండ్రులా ఎంత కథ అయిందో. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా సంతకవిటి మండలము జావం పగడలమ్మ జాతరలా ఇక ఈ మోతేవార్లు చేసిన పనికి పాపం ఎస్ఐకి దెబ్బలు దాకే. ఇక మద్దూరు శంకరపేట జావం ఊర్లకు చెందిన యువకులు జవడాలు పెట్టుకున్నారట. మరి ఏమిటికొచ్చిందో జవడం గాని కొట్లాటకైతే దిగినరట నుల్లా. ఇక అక్కడనే బందోబస్తు విధులు నిర్వహిస్తున్న ఎస్ఐ గోపాలరావు అక్కడున్న సిబ్బందితోటి గల ఆపేతందుకు పోయిండట. ఇంకేమున్నది, మద్దూరు శంకరపేట ఊరికి చెందిన గీ మోతేవార్లు ఎస్ఐ గోపాలరావు మీద పాపం దాడి చేసిండ్రట నుల్లా. వెనక నుంచి మెడలున్న బంగారు గోల్సును తెంపుకొని ఒక మోతేవారి వాడిపోయిండట. చూడుండ్రి జావం గ్రామంలో పగడాలమ్మ తల్లి ఉత్సవాలు జరుగుతున్నాయి.
ఈ క్రమంలో సంతకవిటి మండలం ఎస్ఐ గారు అదేవిధంగా వారి సిబ్బంది ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా టెంపుల్ వద్ద బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే మొద్దూరు శంకర్పేట విలేజ్ గ్రామానికి సంబంధించి అదే మండలం మొద్దూరు శంకర్పేట గ్రామానికి సంబంధించి కొంతమంది యువకులు మరియు జావానికి సంబంధించి కొంతమంది యువకులు ఒకరినొకరు నిందించుకుంటూ తోసుకోవడం జరుగుతుంది ఇరు పార్టీలు. వారిని విడిపించే క్రమంలో ఎస్ఐ గారు వారి సిబ్బంది ఇరు పార్టీలని విడిపించి వాళ్ళని అక్కడి నుంచి మందలించి పంపించేయడం జరిగింది. పంపించినప్పటికీ మొద్దూరు శంకర్పేట గ్రామానికి చెందిన ఎడ్ల రమణ అనే ఒక వ్యక్తి ఎస్ఐ గారికి వెనక నుంచి గట్టిగా పేక నులిమి పట్టుకొని కిందన తోసివేయడం జరిగింది. దీంతో ఎస్ఐ గారికి మెడ మీద చిన్న చిన్న గాయాలు తగలడం జరిగింది. దీనిపైన సంతకవిటి ఎస్ఐ గారు సదరు వ్యక్తిపై రిపోర్ట్ కూడా చేయడం జరిగింది. మరి కావాలని చేసినట్ట ఏమిటికి చేసినట్టు పాపము అక్కడ ఉన్నాయని కొట్టిందే కాక దొంగతనం కూడా చేసుకొని వాయే. దీంతో జాతరకు వచ్చిన వాళ్ళందరూ కూడా మస్తుగా భయపడ్డారు. ఇక మరి కావాలని జాతరకు వచ్చి దొంగతనం చేసుకుంటందుకు పోయినట్ట లేకపోతే కావాలని చవడం పెట్టుకున్నట్ట దేవుని గుడి కాడ గివ్వేం లెక్కలు గివ్వేం చేతాలు గిసోంటివి చూడాలి సీసీ కెమెరాలల్లా. ఇక వచ్చిపోయేటివి కాకుండా గిసోంటివి చూస్తే అర్థమవుతుంది. ఎందుకనంటే క్షుద్ర పూజల పేరుతో నడి రోడ్డు మీద అడ్డగోలిగా పసుపు కుంకుమ కోళ్ళు కోడిగుడ్లు కొంకనక్కలు ఏమేమో వేసేసరికి సడన్గా దగ్గర దాకా పోయేదాకా కనపడదుగా. ఆడికి పోయి బ్రేక్ కొట్టగానే బండ్లకి దారి కింద పడుతున్నాయట. ఇక బడి పొరగాలు ట్యూషన్కి పోయే పొరగాలు అయితే వామ్మ ఈడ నడితోలేమో వేసిరు కానీ భయపడుతురట. ఇక మన దేశంలో అదో బాధ ఉంటుంది కదా, ఈడ పెట్టుకుంటేనేమో బొట్టు అవుతుంది, నేల మీద వేస్తేనేమో పెద్ద మంత్రం అవుతుంది కుంకుమ. అగో గసోంటివి మనం ఇంట్లో పోపులు వేసుకుంటే మిరపకాయ అవుతుంది, ఆడేస్తేనేమో ఏదో పాపకాయ అవుతుంది, పులిహోరలో వినుకుంటే నిమ్మకాయ అవుతుంది, రోడ్డు మీద వేస్తే తిప్పేసింది అవుతుంది. ఇక మన జ్ఞానం ఏమో అంత గొప్పగా ఉంటుంది. ఇక మరి సీసీ కెమెరాలు పెట్టానో చూడాలి కదా వీటి మీద అని చెప్పాలి. ఎందుకంటే మా సోటి జర్నలిస్టులు వాళ్ళు వీళ్ళు మూఢనమ్మకాలు వద్దురని ఆయన నమ్మకురి ఆయనతోటి అయ్యేది లేదు పోయేది లేదు అంటేనేమో నమ్మరు. ఇక ఎంతసేపు ఉన్న ఇంట్లో పసుపు కుంకుమ నిమ్మకాయ ఏది మిరపకాయలు పట్టుకరాగానే అన్నం పట్టుకరాగానే ఏదో అయిపోతుందని భయపడతారు. ఇక చూడు మరి ఇంకా ఏం క్షుద్ర పూజలు వాడు ఎన్ని కోట్లు సంపాదించిండో నడి రోడ్డు మీద గీ ఎన్ని పోసి ఏం అర్థం కాదు. ఓష్ని పాడుగాను నడి రోడ్డు మీద గివ్వేం కథలులా అయినా ఎసొంటి రోజులలో బతుకుతున్నారు గిసొంటి జేనికి. ప్రపంచం మొత్తం అరిచేతులనే కనబడబట్టే ఇట్లా కొట్టగానే గట్ల అన్ని రావట్టే. టెక్నాలజీ మారినా గాని మనుషులు మాత్రం మారతలేరు చూడుండ్రి. ఇక నల్గొండ జిల్లా మిర్యాలగూడలా క్షుద్ర పూజలు కలకలని రేపినాయి. ఇక నడి రోడ్డు మీద చూడుండ్రి ఎట్లా వేసిండ్రో పసుపు కుంకుమేసి. ఇక పట్నంలో ఉన్న షాబ్ నగర్ ఏఆర్సీ ఫంక్షన్ హాల్ కాడ ఇక 4 తవ్వల రోడ్డు కాడ గుర్తు తెలనోళ్ళు గిట్ల క్షుద్ర పూజలు చేసిండ్రట. పసుపు కుంకుమతోటి బొమ్మలు పెట్టి నిమ్మకాయలు కోసి కొబ్బరికాయ కొట్టిండ్రట. ఇక జాగల అప్పుడప్పుడు గిసోంటి ఎప్పుడు కనబడుతూనే ఉంటున్నాయట. నులా స్థానికులు పాపం భయపడుకుంటా గిదేం లెక్క ఇక ఎవరు చేస్తుండ్రో ఏందో గాని వాళ్ళని పట్టుకోవాలని చెప్పి మొత్తానికైతే గీ తీరుగా రోడ్డు మీదకి వచ్చిండ్రు. పూజలు చేసి దాన్ని ఆగం చేస్తున్నారు పబ్లిక్ భయభ్రాంతులుగా. పిల్లలు చిన్న పిల్లలు కూడా స్కూల్లోకి నడుచుకుంటూ పోయే పరిస్థితి లేకుండా అయిపోతుంది. ఇక్కడ సీసీ కెమెరాలైనా లేకుంటే పోలీస్ వాళ్ళకైనా చెప్పి నిఘా పెట్టి వారిని పట్టుకొని ఎట్టి పరిస్థితుల్లో వారిని శిక్షించాలని కోరుకుంటున్నాము. ఆగో సూషిన్ రానుల్లా పొద్దుగాల ట్యూషన్లకు స్కూళ్ళకు పోయే పిల్లగాళ్ళు వీటిని చూసి భయపడుతుండట. రోడ్డు మీద బండ్ల మీద పోయేటోళ్ళు ఒక్కసారిగా బ్రేకులేసి స్కిడ్ అయ్యి కింద పడి ఇక దెబ్బలు దాకించుకుంటుండ్రట. ఇక అధికారుల దృష్టికి ఎన్నిసార్లు పట్టుకపోయినా కూడా ప్రయోజనం లేకుండా పోయింది. ఇప్పటికన్నా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి క్షుద్ర పూజలు చేసేటోళ్లను మొత్తానికైతే అరిగట్టాలని డిమాండ్ చేస్తుర్రు గమండిగా. ఎవలోగా మోతేవాళ్ళు మరి గంతగానం ఏం చేస్తుండ్రో ఎవల మీద చేస్తుండ్రో. ఇక గివన్నటి వాటి టీవీ5 సమర్పించు మాస్ మల్లన్న ముచ్చట్లు చూస్తూనే ఉండరు. మళ్ళీ రేపు ఇది వరదాకా మీ టీవీ5.